అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనకి ఇక్కడ ఈటెల జమునారెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. మరి వారు మహిళలకు ఎలాంటి సందేశం ఇస్తారు ఏంటి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి. ఈరోజు అంటే మార్చి 8 అనగానే మహిళా దినోత్సవం గుర్తొస్తుంది. కానీ మహిళలు రోజు మహిళా దినోత్సవం చేసుకుంటారు. ఎందుకంటే మహిళలు లేనటువంటి సమాజమే లేదు, మహిళలు లేనటువంటి గృహం ఉండదు. మహిళలు ఉంటేనే ఆ ఇల్లు పూజింపబడుతుంది. అది కూడా ఏంటంటే మన దేశం ముందే భారతదేశంలో మహిళలను కానీ పురుషులను కానీ సమాన హోదాలతోటి పూజింపబడేటువంటి దేశం మన భారతదేశం. కాబట్టి రేపు వచ్చే తరాల వాళ్ళకి మహిళలకి నేను చెప్పేది ఒకటే ఏంటంటే మహిళలు ఒకటే విధంగా ఒక చదువు విషయంలోనే కాకుండా సాంప్రదాయాల విషయాలలో కూడా నేర్పవలసిన బాధ్యత ఎవరిది ఉందంటే ఒక తల్లిది తండ్రిది. ఈ తల్లిదండ్రులు పిల్లలకి మంచి విద్యా బుద్ధులు నేర్పిస్తే రేపు వచ్చే సమాజం మంచి సమాజంగా ఏర్పడి మంచి సమాజం ఏర్పడినప్పుడు అంటే భవిష్యత్తు కూడా బాగుంటుంది. కాబట్టి ఫస్ట్ మహిళలు తండ్రులు మారవలసిన బాధ్యత అవసరం కూడా ఉంది. ఎందుకంటే మారుతున్నటువంటి సమాజం కాబట్టి